ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకము. సామెతల గ్రంథము 1:10. రాజైన సొలొమోను తన జీవితంలో నేర్చుకున్న ప్రతి పాఠాన్ని మనకి తెలియజేస్తూ సామెతల గ్రంథాన్ని రాశారు. అయితే ఇక్కడ వాక్యంలో పాపులు ప్రేరేపింపగా ఒప్పకము అని అంటున్నారు. అంటే లోకం నిన్ను అనేక రంగులు చూపించి ఆకర్షిస్తుంది. లోకంలో పడి జీవిస్తున్న వారు, మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ జీవితాన్ని, నువ్వు కూడా వచ్చి మాతో జాయిన్ అవ్వు, సినిమాలకు వెళ్దాం, మందు సేవిద్దాం, పొగ తాగుదాం, పలానా అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమిద్దాం అంటూ అనేక రకాలైన పాపపు వాంఛలకు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. సరే అని వారి మాటలకు పడిపోయి వారితో సాంగత్యం చేస్తే నిజంగానే నువ్వు పెద్ద పాపపు ఊవిలో పడిపోయినట్టే. కాబట్టి నిన్ను ఎలాంటి వారు ఎలాంటి క్రియలకు ప్రేరేపిస్తున్నారు అని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవడం ఎంతైనా అవసరం. దేవునితో నిత్యం సహవాసం చేస్తూ ఉంటే ఆయనే మనకు ఏది మంచో ఏది చెడో తెలియజేస్తారు. కాబట్టి దేవునితో సహవాసం చేద్దాం. పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకుండా జాగ్రత్త పడదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.